హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. భారతీయ సర్కార్ రైల్వే మంత్రాలయ్ ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి నోటీస్. ఇది ఆర్పిఎఫ్కి సంబంధించిన అఫీషియల్ నోటీస్. ఇది భారత సర్కార్ చేత అంటే భారత ప్రభుత్వం చేత ప్రతి వారం విడుదలయ్యే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఉంది ఈ ఆర్టికల్ అనేది. పేజ్ నెంబర్ 16 మార్చ్ 2వ తారీఖు నుంచి మార్చ్ 8, 2024 వీక్లీ మ్యాగజైన్లో 16వ పేజీలో మనకి ఇది ఇవ్వడం జరిగింది. సో నేను ఫిబ్రవరి 26వ తారీఖున మీకు ఒక ఫోటో చూపిస్తూ ఆర్పిఎఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అని చెప్పేసి చెప్పాను. ఇదే ఆ ఫోటో ఇది. సో ఈ ఫోటో కూడా నిజమే, ఇదేం ఫేక్ కాదు. కానీ ఒక 2 రోజుల తర్వాత నేను ఇది ఫేక్ అని ఇంకొక వీడియో కూడా పెట్టడం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే పిఐబి అదేవిధంగా ఆర్పిఎఫ్కి సంబంధించిన ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది. మేము ఎటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పి. సో కాబట్టి నేను ఆ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ నోటీస్ అనేది ఫేక్ అని మీకు చెప్పడం జరిగింది. సో నా మనసు ఎంత ఒప్పుకోనప్పటికీ 100% ఇది నిజమే అయి ఉంటుంది అని నా మనసు చెప్తున్నప్పటికీ ఆ 2 అఫీషియల్ నోటీసులు చూసిన తర్వాత అంటే ఆర్పిఎఫ్ ఇచ్చిన నోటీసు అదేవిధంగా పిఐబి ఇచ్చిన నోటీస్ చూసిన తర్వాత ఈ నోటీస్ అనేది రాంగ్ అని నేను చెప్పడం జరిగింది. కానీ ఈ వారం అంటే ఈరోజు డైరెక్ట్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోనే అఫీషియల్గా ఆర్పిఎఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సేమ్ దాంట్లో ఏవైతే అంశాలు ఉన్నాయో అదే అంశాలు దీంట్లో కూడా పొందుపరచడం జరిగింది. కానిస్టేబుల్కి 4208 పోస్టులు, ఎస్ఐ 452 పోస్టులు, మొత్తం 4660 పోస్టులు. అప్లికేషన్ వచ్చేసి 15వ తారీఖు ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 14వ తారీఖు మేన ఎండ్ అయిపోతుంది. ఏజ్ కూడా దీంట్లో ప్రకటించినట్లు 20 నుంచి 28 సంవత్సరాలు. అదేవిధంగా నెక్స్ట్ సిఎన్ 02 కానిస్టేబుల్ కూడా 18 నుంచి 28 సంవత్సరాల లోపల మీకు ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఇతర అంశాల కోసము అఫీషియల్ నోటీస్ ఏదైతే 1 వీక్ ముందు అప్లికేషన్ డేట్కి అంటే 15వ తారీఖు 4వ నెల 2024కి 1 వీక్ ముందు వెబ్సైట్లో పొందుపరుస్తారు. దాంట్లో చెక్ చేసుకోవచ్చు మిగతా వివరాలు అని చెప్పి దీంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు ఓసీ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 250 రూపాయలని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నేను క్లియర్గా మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఆ రోజు నేను 26వ తారీఖు ఫిబ్రవరిన మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన నోటీసు నిజమే. అదేవిధంగా 2 రోజుల తర్వాత రైల్వే ఒక నోటీస్ జారీ చేసింది, అదేవిధంగా పిఐబి ఒక నోటీస్ జారీ చేసింది. మేము ఎటువంటి అఫీషియల్ నోటీస్ జారీ చేయలేదు కాబట్టి అది ఫేక్గా పరిగణించవచ్చు అని. సో అది నిజమే. ఈరోజు వచ్చిన అఫీషియల్ నోటీస్ కూడా నిజమే. సో కన్క్లూజన్ ఏంటి అంటే మీకు ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది 100% నిజం. దీంట్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. మీరు కావాలంటే ఒక 1 or 2 వీక్స్ మీకు వెయిట్ చేసినట్లయితే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మీకు వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. సో నోట్ మై వర్డ్స్, ఇది 100% నిజం. ఇక మీరు ఎటువంటి ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ 100కి 100% వచ్చినట్లే. మొత్తం 4660 పోస్టులు అనేది ఉన్నాయి. మీకు ఎస్ఐకి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, కానిస్టేబుల్కి వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎస్ఐకి వచ్చేసి మనకి 35,400 రూపాయలు బేసిక్ పే అనేది ఉంటుంది. కానిస్టేబుల్కి 21,700 రూపాయలు బేసిక్ పే అనేది ఉంటుంది. మిగతా అన్ని డీటెయిల్స్ సిలబస్ అదేవిధంగా మిగతా అన్ని డీటెయిల్స్ గురించి మనం అఫీషియల్ నోటీస్ వచ్చిన తర్వాత ఏదైతే వెబ్సైట్లో మొత్తం టోటల్ నోటిఫికేషన్ పెడతాడు చూడు, అప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అప్పటి వరకు మీరు వృధాగా టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆ నోటిఫికేషన్ వచ్చే లోపలే ఏదో ఒకటి 25% 30% సిలబస్ అన్నా కంప్లీట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.